వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఒక కొత్త మంత్రి ఖరారయ్యారు. ఇప్పటికే అంటే సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయనతో పాటు 12 మంది చేశారు. ఆ తర్వాత మరో ముగ్గురికి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కింది. ఆ ముగ్గురు కనుక చూస్తుంటే అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, అట్లాగే వివేక్ వెంకటస్వామి కావచ్చు, వాకిటి శ్రీహరి కావచ్చు. ఆ ముగ్గురు పోను 15 మంది ఉన్నారు ఇప్పటివరకు. ఇంకొక ముగ్గురికి అవకాశం ఉంది. ఆ ముగ్గురిట్లలో మొత్తం మంత్రివర్గంలో ఒక ముస్లిం మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలోచిస్తూనే ఉంది. గతంలో చూసినట్లయితే కేసీఆర్ క్యాబినెట్లో మహమూద్ అలీ ముస్లిం మైనారిటీకి సంబంధించిన మంత్రి క్యాబినెట్లో ఉండేవారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్కరు కూడా మనకు ముస్లింకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు గెలవకపోవడంతో ఆ మైనారిటీలకు మంత్రి పదవి ఇచ్చే అంశం అట్లనే పక్కకుండిపోయింది. అయితే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు దాదాపు ఖరారైనట్లు ఏఐసిసి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఎల్లుండి ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతోంది అని చెప్తా ఉన్నారు. అయితే అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ 2023 జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి బై ఎలక్షన్లో కూడా పోటీకి సిద్ధమవుతుండగా కాంగ్రెస్ అధిష్టానం అతన్ని పిలిచి నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాము, పోటీ నుంచి తప్పుకోమని చెప్తే ఆయన తప్పుకున్నారు. జూబ్లీహిల్స్ ఏదైతే ఉప ఎన్నిక ఉందో ఉప ఎన్నికలో నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని. అయితే ఈ ఎమ్మెల్సీ పదవి కోదండరామ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కోదండరామ్ కూడా ఆయనకు పదవి లేకుండా పోయింది సుప్రీంకోర్టు తీర్పు వల్ల. ఎమ్మెల్సీ కోదండరామ్కును అజారుద్దీన్కి వీళ్ళిద్దరికీ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కానీ గవర్నర్ దీనికి ఇంకా ఆమోదం తెలపలేదు. అయినప్పటికీ ఫస్ట్ మంత్రిగా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరో 4 నెలల్లో కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతూ ఉన్నాయి. ఒకవేళ గవర్నర్ కనుక వీళ్ళకి ఆమోదం తెలపకపోతే, ఎమ్మెల్సీగా గవర్నర్ కోటా కింద ఇద్దరు ఎమ్మెల్సీలకు ఆమోదం తెలపకపోతే, ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారో ముఖ్యమంత్రిగా కానీ మంత్రిగా కానీ 6 నెలల్లోపు ఎమ్మెల్సీగా కానీ లేదంటే ఎమ్మెల్యే కానీ ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది. అయితే 4 నెలల్లో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మంత్రి పదవి ఖరారైంది. పూర్తిగా మనకు అజారుద్దీన్కి మంత్రి పదవి ఖరారైంది. ఆయనే 4 నెలల్లో ఖాళీ అయితే ఏ ఎమ్మెల్సీ స్థానం అన్నా అయితే గవర్నర్ కోటాలు కావచ్చు, లేదంటే త్వరలో ఖాళీ కాబోయే ఏ ఎమ్మెల్సీ స్థానం నుంచి అయినా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మొత్తానికి మంత్రిని చేస్తూ ఉన్నారు. ఆయనకు క్యాబినెట్లో ఏ శాఖలు కేటాయించబోతున్నారు, అట్లాగే ఈయనతో పాటు ఇంకొక ఇద్దరు మంత్రులు ఎవరు అనేది ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగడం, అందున ముస్లిం ఓటు బ్యాంకు దాదాపు 40% జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న నేపథ్యంలో ముస్లిం మైనార్టీకి చెందినటువంటి అజారుద్దీన్కి మంత్రి పదవి కట్టబెట్టడం, ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయాల చుట్టూ తిరుగుతుందనేది ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఓకే, మొత్తానికి అజారుద్దీన్కు మంత్రి పదవి ఖరారైంది. ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు కదా. అసలు ఎవరి అజారుద్దీన్, ఆయన చరిత్ర ఏంటి, ఆయన నేపథ్యం ఏంటి, ఆయన వ్యక్తిగత జీవితం ఏంటి, ఆయన క్రికెట్ కెరీర్ ఎట్లా, అట్లాగే రాజకీయ కెరీర్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆయన వ్యక్తిగత జీవితం చూద్దాం. అంటే వ్యక్తిగత జీవితం అంటే ఎట్లా. ఫస్ట్ వీళ్ళది హైదరాబాదు. వీళ్ళ తండ్రి అజంజాహి మిల్స్ ఉంటే నిజాం కాలంలో ఏర్పాటు చేసినటువంటి అజంజాహి మిల్స్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసేవాడు. ఇతను ఆల్ సెయింట్స్ స్కూల్లో చదువుకున్నాడు ఇక్కడ హైదరాబాద్లో. స్కూలింగ్ అయిపోయిన తర్వాత నిజాం కాలేజీలో డిగ్రీ తీసుకున్నాడు డిగ్రీలో కామర్స్ తీసుకున్న తర్వాత అతను అండర్ 19లో ఆడాడు. ఆ తర్వాత హైదరాబాద్ రంజీ ఆడాడు. 1980స్లో అండర్ 19 ఆడాడు. తర్వాత 1981లో హైదరాబాద్ రంజీ ఆడాడు. 1984లో మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్తో ఆడాడు. ఇండియా టెస్ట్ మ్యాచ్ చెన్నైలో జరిగింది. అంటే అప్పుడు మద్రాసులో జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో ఫస్ట్ టెస్ట్లో టీమిండియా తరఫున ఆడాడు. ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ చేసిండు. ఫస్ట్ మ్యాచ్లోనే టీమిండియాకు ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ చేసి రికార్డు సాధించిన క్రికెటర్లలో ఫస్ట్ వ్యక్తి అజారుద్దీన్. ఫస్ట్ 3 మ్యాచ్లలో కూడా 3 సెంచరీలు చేసిండు. ఫస్ట్ టెస్ట్లలో 3 సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా అజారుద్దీన్ మీద రికార్డు ఉంది ఇప్పటివరకు. ఆ తర్వాత కనుక చూస్తే ఇక్కడ మొదలైన ఈయన అరంగేట్రం, అజారుద్దీన్ ఇక్కడ అరంగేట్రం మొదలైన తర్వాత ఇంకెక్కడ ఆగలేదు. దాదాపు 99 టెస్టులు ఆడాడు. ఇందులో 47 టెస్టులకు క్యాప్టెన్. ఈయన క్యాప్టెన్గా ఉన్నప్పుడు 47 టెస్టులు జరిగినాయి. మొత్తం 99 టెస్టులు ఆడాడు. అట్లాగే ఇంకా కనుక చూస్తే
334 వన్డేస్ ఆడాను. ఇట్లా అనేక క్రికెట్లో ఒక వెలిగిన ఆటగాడిగా, గొప్ప ఆటగాడిగా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా చాలా అంటే ఇండియాకు అనేక కప్పులు తీసుకొచ్చిన క్రికెటర్గా, కెప్టెన్గా అజారుద్దీన్ ఎన్నో విజయాలు సాధించారు. అది దేశంతో పాటు హైదరాబాద్ కూడా ఒక గొప్ప కీర్తిని ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యక్తిగా అజారుద్దీన్కు క్రికెట్లో మంచి గుర్తింపు ఉంది. ఎప్పటి వరకు ఈ గుర్తింపు ఉంది అంటే 2000 సంవత్సరం వరకు మంచి గుర్తింపు ఉన్నది. 2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక మ్యాచ్కి సంబంధించి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి పెద్ద ఎత్తున. అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డాడనేది పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో దక్షిణాఫ్రికా ఏదైతే క్యాప్టెన్ ఉంటారో ఆ క్యాప్టెను ఈ ఆరోపణలకు సంబంధించి క్యాప్టెనే నేరుగా స్పందించాడు. నిజమే, మ్యాచ్ ఫిక్సింగ్ నిజమే అని చెప్తున్నట్టుగా కొన్ని సమాధానాలు బయటకు చెప్తే వెంటనే మా భారత బీసీసీఐ లేఖతో అప్పుడు సిబిఐ ఇందులో ఎంటర్ అయ్యి దర్యాప్తు చేసింది 2000 సంవత్సరంలో. 2000 సంవత్సరంలో బీసీసీఐ బ్యాన్ విధించింది. జీవిత కాలంలో ఇక మీరు క్రికెట్ ఆడకూడదు, క్రికెట్ మీద మీకు నిషేధం అంటూ బీసీసీఐ 2000 సంవత్సరంలో అజారుద్దీన్పై బ్యాన్ విధించింది. ఆ బ్యాన్ను సవాల్ చేస్తూ 2003లో బాంబే హైకోర్టుకు అజారుద్దీన్ వెళ్ళడం జరుగుతుంది. బాంబే హైకోర్టు కూడా ఏదైతే బీసీసీఐ బ్యాన్ విధించిందో ఆ బ్యాన్ను సమర్థిస్తూ తీర్పిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ మళ్ళీ అజారుద్దీన్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాని కేసును దాఖలు చేయడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాలు న్యాయ పోరాటం చేసిన తర్వాత 10 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత 2012లో అనుకుంటా లేదు ఈ బ్యాన్ విధించడం సరికాదనేది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే అప్పటికే ఆయన ఏదైతే క్రికెటర్గా ఆడాల్సిన ఏజ్ అప్పటికే అయిపోయిన నేపథ్యంలో అతను క్రికెట్కు స్వస్తి చెప్పడం జరిగింది. ఇది ఆయన క్రికెట్ చరిత్ర, ఆయన కెరీరు, ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన క్రికెట్ చరిత్ర. అయితే వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకునే ఈ సందర్భంలో ఇంకొక ఆయనకు అసలు వివాహం ఏంది, ఆయన పెళ్ళిళ్ళ మీద కూడా అనేక విమర్శలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. అజారుద్దీన్ మొట్టమొదటిసారిగా 1987లో పెళ్లి చేసుకున్నాడు. నౌరీన్ అనే ఈ మహిళను పెళ్లి చేసుకున్నాడు అజారుద్దీన్. నౌరీన్ అనే మహిళను పెళ్లి చేసుకున్న తర్వాత 2 సంతానం కలుగుతుంది. అసదుద్దీన్ అట్లాగే అజాయుద్దీన్ అని 2 సంతానం ఉంటుంది. ఈ 2 సంతానం 1987లో పెళ్లి చేసుకొని మళ్ళీ 1996లో విడాకులు ఇవ్వడం జరుగుతుంది. నౌరీన్కు విడాకులు ఇస్తాడు 1996లో విడాకులు ఇచ్చిన తర్వాత నౌరీన్కి 2 పిల్లలు, అసదుద్దీన్ అండ్ అయాజుద్దీన్ 2 పిల్లలు. 2 పిల్లల్లో కూడా ఒకరు క్రికెటరే. అయితే వీళ్ళు విడాకులు ఇచ్చిన తర్వాత 1996లో విడాకులు ఇచ్చిన తర్వాత మళ్ళీ 2వ పెళ్లి చేసుకున్నాడు అజారుద్దీన్. సంగీత బిజ్లానీ అనే ఒక మోడల్ను, యాక్టర్ను పెళ్లి చేసుకున్నాడు అజారుద్దీన్ 1996లో. ఎప్పుడైతే మొదటి భార్యకు విడాకులు ఇచ్చారో విడాకులు ఇచ్చిన తర్వాత 2వ భార్యగా ఈమె చేసుకున్నాడు. ఈమె యాక్టరు, మోడలే కాదు 1980లో మిస్ ఇండియా కూడా. ఈ సంగీత బిజ్లానీ ఎవరున్నారైతే మిస్ ఇండియా కూడా. ఒక షూట్లో వీళ్ళిద్దరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. 2వ పెళ్లి ఇట్లా జరుగుతుంది. ఈ 2వ పెళ్లి తర్వాత ఈమె కూడా ఎవరైతే మిస్ ఇండియా 1980లో మిస్ ఇండియాగా కిరీటం సాధించిందో ఈమె సంగీత బిజ్లానీ, ఈమె కూడా విడాకులు ఇచ్చాడు అజారుద్దీన్. విడాకులు 2010లో ఈమె కూడా ఎవరైతే సంగీత బిజ్లానీ కూడా 2010లో విడాకులు ఇచ్చారు. 2010లో విడాకులు ఇచ్చిన తర్వాత 2015లో మరో మహిళను అజారుద్దీన్ పెళ్లి చేసుకున్నాడనే వార్తలు చాలా ప్లాట్ఫామ్ మీద మనకు కనిపించాయి. ఆ మహిళ ఎవరంటే షనం మరియా. ఈమె యుఎస్ఏ సిటిజన్, అమెరికాకు సంబంధించిన ఒక యువతి. ఈ యువతిని పెళ్లి చేసుకున్నాడు అనేది పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలు మాత్రం అజారుద్దీన్ కావచ్చు, ఈమె కావచ్చు కొట్టేశారు. కానీ వీళ్ళు ప్యారిస్లో కలిసి వెకేషన్ గడపడం, అట్లాగే ఇండియన్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ ఏదైతే ఉందో ఆ టెన్నిస్ లీగ్కు కలిసి పాల్గొనడం, వీళ్ళంతా కలిసి పార్టీలకు పోవడం, ఇట్లాంటి అన్ని దృశ్యాలను మీడియా సంస్థలు కావచ్చు, అట్లాగే వార్తాపత్రికలు కావచ్చు, వీటన్నిటిని కథనాలుగా అజారుద్దీన్ 3వ పెళ్లి కూడా చేసుకున్నాడు అనేది పెద్ద ఎత్తున రాసుకొచ్చారు. ఆ రాసుకొచ్చిన దాన్ని అజారుద్దీన్ కండెమ్ చేశాడు. లేదు నేను 3వ పెళ్లి చేసుకోలేదు, నేను 3వ పెళ్లి చేసుకోలేదు, నా 3వ పెళ్లి మీద వచ్చిన వార్తలన్నీ అబద్ధం, సర్వ అబద్ధం అని 2015లో ఈయన కండెమ్ చేశాడు. న్యూస్ అబౌట్ మై థర్డ్ మ్యారేజ్ ఈజ్ ఇన్కరెక్ట్ అండ్ ఫాల్స్, ప్లీజ్ చెక్ ఫ్యాక్ట్స్ బిఫోర్ పబ్లిషింగ్. టైమ్స్ ఆఫ్ ఇండియా, దైనిక్ భాస్కర్, DNA, జీ న్యూస్. ఇట్లాగ న్యూస్ ఏజెన్సీలు అన్నింటినీ ట్యాగ్ చేస్తూ లేదు నేను 2015లో 3వ పెళ్లి చేసుకోలేదు, నాకు ఇప్పటివరకు 2 పెళ్ళిళ్ళు అయినాయి అని అజారుద్దీన్ చెప్తూ వచ్చారు. అయితే ముస్లింలో సహజంగానే షరియా చట్టం ఉంటుంది. ముస్లింలో
ఒక వ్యక్తి ఎంతమందినైనా ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, ఎంతమందినైనా భార్యలుగా స్వీకరించే వెసులుబాటు ఉన్నది. కాబట్టి ఈయన 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మూడో పెళ్లి మీద మాత్రం మూడో పెళ్లి చేసుకున్నాడు అనేది ఎక్కువ మీడియా సంస్థలు మూడో పెళ్లి చేసుకున్నాడని చేసుకున్నాడనే రాసుకొచ్చాయి. కానీ ఇప్పటికీ ఆయన మూడో పెళ్లి చేసుకున్నట్టు ఇప్పటికీ ఆయన ధృవీకరించలేదు. ఇది ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి. ఇక రాజకీయ జీవితం గురించి కూడా చూద్దాం. పొలిటికల్గా కూడా ఆయన పెద్దగా ఎక్కడా సక్సెస్ కాలేదు. ఒక్కసారి ఎంపీగా ఎన్నికై గెలిచాడు తప్పితే ఆ తర్వాత నుంచి అన్ని వరుస ఓటంలే. చూద్దాం ఎక్కడెక్కడ అనేది. 2009లో కాంగ్రెస్లో చేరిండు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఇతనికి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, అట్లాగే ముస్లిం సమాజం ఏదైతే ఉందో ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి ఈయనకున్న పలుకుబడిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ 2009లో అజారుద్దీన్ను పార్టీలో చేర్చుకున్నది. 2009లోనే ఎలక్షన్స్ వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్స్. అప్పుడు యూపీ నుంచి మొరాదాబాద్ నుంచి ఈయనకు టికెట్ ఇచ్చింది. అజారుద్దీన్కు టికెట్ ఇస్తే దాదాపు 45,000 పైగా ఓట్లతోని అజారుద్దీన్ విజయం సాధించిండు 2009లో. 2009 నుంచి 14 వరకు ఎంపీగా పనిచేసిండు. మళ్ళీ 2014లో రాజస్థాన్ నుంచి మళ్ళీ పోటీ చేసిండు. రాజస్థాన్ నుంచి పోటీ చేసినప్పుడు ఓడిపోయిండు. 2014లో ఓడిపోయిండు. 2014లో ఓడిపోయిన తర్వాత 2019లో సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేసిండు. మళ్ళీ ఫస్ట్ యూపీలో కంటెస్ట్ చేసినప్పుడు గెలిచిండు. రాజస్థాన్లో కంటెస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఓడిపోయిండు. ఓడిపోయిన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చింది. అప్పటికే 2014లో. ఆ తర్వాత 2018లో ప్రెసిడెంట్గా కూడా కొంతకాలం చేసినాడు. 2019లో సికింద్రాబాద్లో పోటీ చేశారు. ఎవరి మీద పోటీ చేశారంటే కిషన్ రెడ్డి, అజారుద్దీన్. వీళ్ళిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఈ 2019 ఎంపీ ఎలక్షన్లో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి విజయం సాధించాడు. కిషన్ రెడ్డి చేతిలో అజారుద్దీన్ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత 2023లో మళ్ళీ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 2023లో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో స్వల్ప ఓట్ల మెజారిటీతోని అజారుద్దీన్ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు బై ఎలక్షన్ జరుగుతున్నారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చినటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధపడుతుండగా కాంగ్రెస్ పార్టీ అటు రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఏఐసీసీ కావచ్చు పిలిచి నవీన్ యాదవ్కు టికెట్ ఇద్దాం, ఈసారి మీరు పోటీ నుంచి తప్పుకొని మీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్తే పోటీ నుంచి తప్పుకున్నారు. మొత్తానికి ఒక క్రికెట్లో బాగా ఆడిన వ్యక్తికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారు కదా. కానీ కాంగ్రెస్ పార్టీలో అజారుద్దీన్ను పెద్దగా స్కోర్ ఏం చేయకపోయినా కానీ అటు ఎమ్మెల్సీ పదవి ఒకేసారి, ఇటు మంత్రి పదవి 2 వస్తూ ఉన్నాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కాంగ్రెస్ పార్టీలో స్కోర్ చేయకుండానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందిన మంత్రిగా అజారుద్దీన్ చెప్పవచ్చు. ఇది మంత్రి అజారుద్దీన్కి సంబంధించిన వ్యక్తిగత క్రికెట్ అండ్ పొలిటికల్ హిస్టరీ. ఈ అంశాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.